దేవుడా మీరయ్యా మన మీద ఉత్తరకాండమైన ఉడు వేలు తెచ్చిన దక్షిణకాండ దంచిగా తెచ్చిన ఫోటోక వేలు తీసుకొచ్చిన మందురామైన వచ్చిన అంటున్నావు అసలు మంచిగా ఉంది నీ ఏమిటి మంచిగా ఉన్నాయి నీ ఎప్పటి మంచిగా ఉన్నాయి కానీ అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఏ గట్టు పాట వాడితే నేను ఏడుగులు ఎత్తే పావరాకలి వస్తుంది లేకపోతే లేకపోతే మైకులు మొత్తం పని చెప్తావు చెప్తావు ఏ సంగట్టునేమో ఏ సంగట్టు అంటారు ఏ సంగట్టు పాట వాడమంటే అయినా పర్వాలేదు అని గానాలు భగవంతుడు ఎల్లయ్యా అయ్యో మందులు మందులు మందులే దేవుడా మీరయ్యా మందురామయ్యా ఎట్లు ఏదన్నా కట్టు మాడవాడు అంటే దేవుడా మీరయ్యా పాడ మంచిగా ఉంది అనుకున్నాం అబ్బా అది రుచి ఉన్నాయా దేవుడా మీరయ్యా చిన్నేటి చిన్ని కామరాజు బంగారు గజల బాలా కామరాజి దానికి రోగం రాలేదు దానికి ఏం నొప్పి రాలేదు సాగు గుంతలేదు కన్ను ఏం గుంతలేదు దానికి ఏం నొప్పి ఉన్నాయి నువ్వు ఏం రాసుకోకపోయి దానికి సాయిగా తస్తావా లేకుంటే బసర పోసేస్తావా నీకు ఎందుకయ్యా అది కామరాజి లోన్లు వచ్చిన బరి లెక్క మంగళ కత్తల మాలు మీద ఉన్నది ఈ రుచి వేసం ఒక పిల్ల దొరకది దొరకది ఏ సంఘటన ఏ సంఘటన అంటారు ఏ సంఘటన పాడవారు తెలుసు వేసం అంటారేనా మరి పోయినారో అయ్యల్ల వీరయ్యా అంశవంతులు వీరయ్యా ఆదిదానిలో కట్టుకోవాలి పడతానని కానాడు మన మీద భగవంతుడు వీరయ్యా అయ్యో భగవంతుడు దేవుడే
బొట్టు పెట్టే చంద్రుని వచ్చి చంద్రవంగా బొట్టు చంద్రవంగా బొట్టు తోడెత్తావటే దేవుడా బీరయ్యా కాలుగురాగా గజ్జ పెట్టావు ఇక్కడ పిడి గజ్జ పెట్టావు నడుపునాగా మందు పెట్టావు పొట్టు గోడుగంట మెడలోపల ఉన్నది ఇది ఏందయ్యా మరి మేక కొట్టుకరా వారి ఒక మాగబత్తులు కాదురా ఏందయ్యా రుద్రాక్ష మాలంటారా రుద్రాక్షమాల ఇది పర్యటాలుగా అరే పర్వతాలు కాదు ఒక హీరా గోళ అంటారు హీరా గోళ బాబా దేవుడా బీరయ్యా ఏషం మంచిగా ఉన్నది కానీ ఒక్కటి ఉన్నది ఏషం తగ్గట్టు పాట పాడితేనే కావాలి వస్తుంది లేకపోతే రాదు రాదు ఆడమెచ్చడం ఆడమెచ్చడం ఏసాన్ని మెచ్చడం కానీ కామరాజు గురించి పోతా అంటున్నాం అన్ని మెచ్చిన కానీ ఒక్కటి మెత్తం ఏమైంద్రు ఒక్కటి మెత్తం అన్ని మెచ్చిన కానీ ఒక్కటి మెత్తం ఏమైంద్రా నువ్వు అడవి లోపల 7 ఏళ్ళ పొరం ఉన్నప్పుడు మా కాలి మన కాలి పెట్టిపోయింది ఇచ్చిపెట్టిపోయినాడు మా కాలమ్మ ఏమన్నది అరే ఏమన్నది అడవి లోపల 7 ఏళ్ళ పోరాన్ని నీ చేతిలో పెట్టి పోవంగా కాయ దొరికినా పండు దొరికినా పొలం దొరికినా చెరో 7 బయలుకు 7 ఒక్కరు నాకు ఒక ఒక్క అని చెప్పి అందులో సగం 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 మాకు సగం సగం నీకు ఇలా కావరాలు గురించి పోతున్నావు కావరాలు సగం పొత్తు మాకు ఇస్తా అంటే మా దగ్గర కావడం ఉంటాం లేకపోతే నీ రీతి ఏ రోజు నీ దగ్గర ఉంటే ఏ రోజు మా దగ్గర ఉండాలి అంటే నీ రీతిలో మన్నవాడిగా నీ గుణం మారదా కొత్త కాదు గుణం ఆ దగ్గర ఉంటది కానీ కామరాజు గురించి నేను కామరాజు సగం పొత్తు అంటే సగం ఇస్తే మా దగ్గర కావడం లేకపోతే లేదు కామరాజుల పొత్తంటారు వారి ఎల్ల ఈ రోజు కానాడు ఎల్ల వీరయ్యా వైరాలిగా మీ సంగతి చెప్తాను భగవంతుడు
పెట్టుకుంటారే చూడాలవంత చూడకుండా చదువుడాలవంత చదువుకుంటుంటారే తప్పుడు దేవుడు దేవుడే వీరయ్య ఎంత పుల్లాగించి పెడతారానిచ్చే ఎంత పుల్లాగించి పెడతారానిచ్చే పుల్లాగించి దొరతారానిచ్చే ఎంత పుల్లాగించిండు పెడతారానిచ్చిండు గుడ్డలేనిచ్చిండు దొరతానిచ్చిండు వీరయ్య పోకయ్యనట వీడు పోకయ్య పోకయ్య అంటే పొద్దుగాల పోవంట పోతుంటే పొద్దుగా కథ చెప్పిన పోకయ్య పోతుంది చూడన్నా ఉండయ్యా ఉండయ్యా ఉండయ్య అంటే ఉండయ్యా అంటారా అయ్యా దేవుడా వీరయ్యా నువ్వు ఓడు ధర్మం కాదు ఉండు ధర్మం కాదు కావడానికి నుంచి వద్దు ఆ సగం పొత్తు వద్దు కానీ మంద మీద ఎన్ని కోటొక జీవరాశులు కావాలి నువ్వు అయ్యా దేవుడా వీరయ్యా అది ఇదేంటి అబ్బో అబ్బో ఈ పెద్ద పుని అయ్యాక మూలకునేయండి అరే ఒక గుడ్డలు అంటే గుడ్డ అత్తయ్య అద్దు అరే ఇదేంటి నక్క 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 అబ్బో నాకు చిన్నదిగా అరే సూర్యచంద్రుల కాలు పెట్టా అదే సూర్యకుంటుండాలి చంద్రనామంద చేయకుండా కూడా గజరాసు అందరినీ కాలు పెట్టాలి నీకు ఎగిరిన తక్కువ నిమ్మకాయలు బాగా వేసుకొని తాగితే అయిపోతుంది కామరాజీ కామరాజీ ఇయ్యాలి కాకపోతే రేపు వస్తుంది రేపు కాదే ఎల్లుండి వస్తుంది ఇలా రకం కాకపోతే రేపు రకం అవుతుంది అయ్యా ఒకవేళ మనం మందాగమైంది అనుకో ఇక రేపు మళ్ళా మంద పుడుతుందా పుట్టది అందుకే వాడిని బంద్ చేస్తే కామరాజు దగ్గర పోయాలని ఒప్పుకుంటాం అన్ని బంద్ చేయి అన్ని బంద్ చేయి అందులో ప్రకారం పడి లోపల బుద్ధి కొండ కళ్ళ చూసిండు అన్ని జీవరాశి తెలిసిండు నన్ను విలువలేడాని కొంచెం బుద్ధి కొండన్న వీరయ్య వేడి గురిగొస్తుండు దేవుడా నీరే బాబయ్య
ఇక్కడి గాలి ఇక్కడనే పోతుంది, ఇక్కడి గాలి ఇక్కడనే పోతుంది. మన పట్టుకు ఏనాడు కాలు అనుకున్న దేవుడా వీరయ్య నన్నెందుకు విలువలేవయ్యా? దేవుడా వీరయ్యా కొడుకముగా పిలిచావు. నేనేం పాపం చేసినయ్యా? ఏం పాపం చేసిన? నా కడుపులో కొడుకుని ఏం పాపం చేసిన? వారి కొంచెం బుద్ధి కొండన్నా కోడొక్క జీవరాశిలో పిలిచినావు దేవుడా వీరయ్యా, నేనే పాపం చేసినా నన్నెందుకు విలువలేవు అంటున్నావు. వారి కొంచెం బుద్ధి కొండిగా నీ సంగతి లోకానికి మొత్తం ఎరికే. ఇది నీసు కులము, నేను కౌసు కులము. నీసు కౌసులు ఏంది బొట్టల భోజనం అరగది. నీకు తీపంటే తిరుకూడు కౌసు అంటే కన్న తల్లి. వారి పంచన్న పాపాత్మని కుంచెల్ల కులద్రోయి మంద మీద నిన్ను కాలు పెడితే మందుంటే అదరవారి అందుకే విలువలేను. మటన్ చికెన్ ఉంటే ఉన్న చుట్టూ పోతలేను. ఏమన్నా పచ్చిపులు చేసుకున్నావు. నీకు కౌసు బుద్ధి నాది. నీసు బుద్ధి కౌసు బుద్ధి కొంచెం బుద్ధి కొండి అని అంటేనే పచ్చిలంగా. లంగా అంటే ఇక సిద్దిపేట లంగా అట్లా 100 రూపాయలు 4 లంగా కదా. 400కు 4 లంగాలు ఎన్ని కొనుక్కపోయినా కూడా ఇచ్చుకో. నేను పొందకపోయినా 100కు 4 100కు 4 ఉంటాయి. పొందే ఎత్తిరు నాకు లంగలి పాత ఎక్కువతాయి అవి. అదే వారి కింద పోయి అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మజ్ఞానానికి వచ్చిందయ్యా. అజ్ఞానం పై సుజ్ఞానం, సుజ్ఞానం పై ధర్మ జ్ఞానానికి నువ్వు ధర్మ జ్ఞానానికి వచ్చినా. అరే ఇంతమంది ముసులు, ఇంతమందిలో ఒక్కొక్క ధర్మ జ్ఞానానికి వచ్చినా. వాళ్ళ దగ్గర కట్టుకోమని నేను ఖర్చు చెప్పుడే. వాళ్ళ దగ్గర తిన్నది ఖర్చు చెప్పుడే. మీరు ముందే ముసులు చెప్పుడే. ఆయనే తర్వాత నువ్వే తర్వాత కొంచెం బుద్ధి పండుగ నీకు పడిది రాయి కింద వంగ రొప్ప కింద వంగ చేర కింద చెగ కింద వంగ అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మకారానికి వచ్చి రావాలి. అరే నా మంద మీద సెలవు పెడుతున్నాయి, మంద కాలు పట్టుకున్నాడు అయ్యా కాలు పట్టుకున్నా కొండ పట్టం పొగలు పట్టుకొని అయ్యా కొంచెం బుద్ధి పండుగ మంద మీద కాలు పట్టిండు. ఓ రామ రామ పంచముఖి కొండ ఏడాది సవలేడు మంది వేడి పోత ఉండడమ్మా. దేవి మన్నా దేవి వర్రే మన్నా సవలేడి మన్నా సారి వర్రే మన్న దేవదేవి మన్నా దేవి వర్రే మన్నా హరినాని మన్నారు పోయి మన్న వేడి ఎత్తిండు పంచముఖి కొండమ్మా. మధ్యలో పుట్టింది పొంగులండి లాభ పిల్లలు వచ్చింది కాలింగా వాయు దిగబడ్డది. కానాడు కొంచెం ముందు కొండలకు నీకు బుద్ధి వచ్చింది, కౌసు బుద్ధి వచ్చిందమ్మా. అబ్బా ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని గడియలు అవుతుంది. మరి ఏనాడు 6 నెలల పిల్ల ఉన్నది, ఉప్ప ఉన్నదో తప్ప ఉందో కాలింగా లోపల నీవేందునా ఏనాడు కాళ్ళు వంకలు ఉన్నాయి, చేతులు వంకలు ఉన్నాయి అని చెప్పి కానాడు నోటు దొరకట్టిందమ్మా. వానాడు నోటు దొరకట్టే కానాడు అయ్యలో మీద ఉండడమ్మా.
పూసబొట్ట కాడికెళ్ళ అయితే నడువున ఎందుకే మన నడువున నరాల కాడికేని ఎన్ని పూస బొక్కల కాడికేని పుట్టుకుని పుట్టుకుని ఇంకేమో ఎవరు మెత్తగుని అయ్యో